ఖతర్నాక్ కామెడీ షో. సరిపోదా శనివారంలో ఇప్పుడు పక్క ఇళ్లలో ఉండే వ్యక్తుల మధ్య వచ్చే కన్ఫ్యూజన్ కామెడీతో మనందరినీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు స్మార్ట్ మ్యాన్ along with his team. So let's welcome them. నలుపు నేరేడంటి కళ్ళల్లో నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఏంటి ఈ శారీ ఇక్కడ ఉన్న వాళ్ళని చూసావా? అలాగే చూస్తా ఉన్నారు. ఏమండి నెట్ ఉంది, పెద్దగా కనిపించదు. ఈ నెట్ లో వీడియోలు చూసే వాళ్ళకి ఈ నెట్ లో చూడటం పెద్ద లెక్క. తీసాకలే వద్దంటుంది. ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చారు, ఏమన్నా తింటారా, ఏమన్నా కావాలా? ఏదైనా తింటా, ఏమిచ్చినా తీసుకుంటా. నా పిల్లం కళ్ళని మీ మీదే ఉన్నాయి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే, దాని గురించి మీకు తెలియదు, జాగ్రత్తగా ఉండండి సరేనా? ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే బూటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేస్తా. వెంకీ, నువ్వు నా కోసం మళ్ళీ వచ్చావా? మరి వచ్చా ఏం లేదా? ఎందుకు లేదు? అంటే నువ్వు కొత్తగా వచ్చావు, హగ్ ఇచ్చాను, ముద్దు ఇచ్చాను. మరి ఆయన కూడా కొత్తగా వచ్చారు కదా. నేనంటే నీ మొగుడినే. నువ్వు నా ఒక్కదానికే మొగుడువి, ఆయన 6 టీం లీడర్లకి మొగుడు. నేను నీకు సారీ చెప్పాలనే. రాత్రి పడుకున్నప్పుడు నా 2 కాళ్ళు నీ మీద వేస్తున్నాను కదా, పాప ఇబ్బంది పడుతున్నావేమో. కొండనే మోసం చేయక పంచదార మొయటం వాళ్ళ లెక్క అండి. అర్థం కాలేదు. అదే నీకన్నా అదే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. పిచ్చిలండి పాపం, అమ్మాయికి రాలి. పద లోపలికి వెళ్దాం. ఎమ్మాన్యుల్ గారు బాగున్నారా? బాగున్నానండి. నన్ను అడగరా? మీరు బాగుంటే ఏడదాకా ఎందుకు వస్తారులే. సరేండి. ఇప్పుడు శివాజీ గారు వచ్చారు కదా, పాత జడ్జిలను తీసేశారు, కొత్త వాళ్ళు వచ్చారు. మరి పాపం పాత వాళ్ళు ఫీల్ అవరా? నువ్వే చెప్పాలి, తీసేశారు కదా. అప్పుడు తీసేస్తారు, మళ్ళీ వస్తావు. ఏంటి సార్? ఏమండి, నేను పుట్టింటికి వెళ్ళి వస్తా అండి. పుట్టింటికా? అవునండి. ఎందుకే? రాఖీ పండుగ కదా, మా అన్నయ్యకి రాఖీ కట్టేసి వస్తా. ఏం అవసరం లేదు, ఇప్పుడు మీ అన్నకి రాఖీ కట్టకపోతే కొంపల మునిగితే. ఏమండి, మీకు చెల్లుంటే ఆ వాల్యూ తెలిసేదండి. రాఖీ పండుగ రోజు రాఖీ ఎందుకు కడతారో తెలుసా? ఎందుకే? రాఖీ పండుగ కాబట్టి. నేను వెళ్ళొస్తా. ఎంత మాట ఉందండి నా పిల్ల. నిజమే కదా, నాకే చెల్లుంటే నేను ఎంత బాగా చూసుకునేవాడిని. నాకే చెల్లుంటే అన్నా నీకు రాఖీ కడతానే అన్నా అనుకుని నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టేది. జీవితం నాకు ఒక్క చెల్లి లేదా? మీరు చెల్లి కాదు, ప్లీజ్ కడతానని మాత్రం అనకండి. ఏమైంది మళ్ళీ, ఎందుకలా బాధపడుతున్నారు? మీరు వచ్చారు కదా. ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? ఈ రోజు రాఖీ పండగ కదండి, అయితే నాకు రాఖీ కట్టడానికి ఒక్క చెల్లి కూడా లేదు. రాఖీ కట్టకపోతే ఇలా బాధపడతారని అసలు అన్న చెల్లెళ్ళు అంటే ఏమనుకుంటున్నావురా? ఏంటి అన్న చెల్లెళ్ళు అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ రా, బ్రదర్ అండ్ సిస్టర్స్ రా. రాఖీ పండుగ రోజు రాఖీ ఎందుకు కడతారో తెలుసా? ఎందుకు? ఆ రోజు రాఖీ పండుగ కాబట్టి. నాకే కనుక చెల్లుంటే వచ్చి రాఖీ కట్టుంటే దానికి చీర, దానికి నెక్లెస్ కొనిచ్చేవాడిని. ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి? ఏం పెడతారు? చీర నెక్లెస్. చీర నెక్లెస్ బాధపడ, మీరు వెళ్ళండి, మీరేం బాధపడకండి. చీర నెక్లెస్ అంట. వస్తే హరిత, ఏమండి? ఇదిగో పక్కింటి ఇమానియాలు ఉన్నాడు చూడు, ఇదిగో ఆయనకి నాకు ఏ సంబంధం లేదండి. వాడికి రాఖీ కడితే వాడు ఒక చీర, ఒక నెక్లెస్ ఇస్తాడంట. ఏంటి చీర నెక్లెసా? కడతానండి. కట్టు మనకి. ఇదిగో ఇమానియాల్ గారు, ఇక్కడ నుంచి నిన్ను ఇమానియాల్ అని పిలవనయ్యా. ఏ టీం లీడర్ కదా సార్ అని పిలుస్తావా? అది కాదు, బావా అని పిలుస్తా. అంటే నీకు రాఖీ కట్టలేదని ఫీల్ అయ్యావు కదా, నీకోసం ఎవరు తీసుకొచ్చాను చూడు, నా పెళ్ళం మీ చెల్లి. చెల్లి రాఖీ కట్టు. అన్నయ్య, అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం. ఏదో పెడతా అన్నావు, మర్చిపోయావు. మా చెల్లికి ఇదిగో చెల్లె పట్టు చీర, నక్లీసు. అన్నయ్య నాకోసమేనా? నీకోసమే చెల్లి, హ్యాపీగా ఉండు. అన్నతో ఒక 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళొచ్చు. ఎటు పోద్దండి, పక్కిల్లే కదా, ఆగండి. ఇవే కాదు, ఇటువంటి పిచ్చోడు ఇంకా క్యాష్ చేసుకోవచ్చు. ఏరా పాపం చెల్లె హ్యాపీగా లేనట్టుంది ఒక్క నక్లీస్ తో. నన్ను ఎప్పటి నుంచి 6 వారాల నగలు అడుగుతుంది. ఓ పని చేద్దాం, చెల్లి నువ్వు హ్యాపీగా లేవు కదా, నేను ఇస్తా 6 వారాల నగలు. ఈ వారం స్కిట్ కొట్టి 7వ వారం నగలు కూడా నేను కొనిస్తా చెల్లి. 6 వారాల నగలు. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, నగలు ఉన్నాయి కానీ ఇల్లు పెట్టడానికి ఇల్లు లేదా? ఏం మాట్లాడుతున్నారండి? అన్నగారు లేను అనుకుంటున్నారా? పట్టుకోండి, నా ఇల్లు ఎప్పటి నుంచి మీ ఇల్లు. ఉండండి,
హ్యాపీగా ఉన్నాడు కదా. A few moments later. నా చెల్లిని చూడాలనిపిస్తుంది. ఈ టైంలో వెళ్ళి చూస్తానని అడిగితే మళ్ళీ పర్లేదులేండి, నా చెల్లె కదా, నాకు రాఖీ కట్టింది, చూసే హక్కు నాకుంది. బాగున్నావు చెల్లె? బాగున్నా నిన్ను చన్నయ్య. చూసి గంట అవుతుంది, అందుకే ఒకసారి చూద్దామని వచ్చా. చూసావా వెళ్ళే? అంత హ్యాపీయే కదా? అంత హ్యాపీ అన్నయ్య. నిజంగా హ్యాపీ. నిజంగా హ్యాపీ. నాకెందుకో మా చెల్లి డల్లుగా కనపడుతుంది, నీరసంగా కూడా కనపడుతుంది. అవును. అన్నం తినలేదు అనుకుంటా. పాపం. అన్నం పెట్టాలి నా చెల్లికి. చెల్లి, నువ్వు ఫేస్ డల్గా ఉంది, నువ్వు అన్నం తినలేదు కదా? అని నాకు ఆకలికి లేదన్నయ్య. ప్లీజ్, నువ్వు అన్నం తినలేదు. తినలేదు. ఆల్రెడీ తిన్నానన్నయ్య. లేదు లేదు, నువ్వు తింటావు. వద్దన్నయ్య. ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అన్నయ్య, అమ్మ కాదు. వద్దన్నయ్య. ప్లీజ్ అమ్మా. అన్నం కూడా పెట్టనోడితో నువ్వు సంసారం చేయొద్దమ్మా. అన్నయ్య వద్దన్నయ్య. ఏయ్! నోరు మూయ్. నా చెల్లికి అన్నం కూడా పెట్టట్లేదు కదరా. ఎంత చిక్కిపోయింది. ఒకప్పుడు ఇంత ఉండేది రా మొహం, చల్లగా అయిపోయింది. పో లోపల పో. ఇప్పుడు ఇంతే ఉందిరా. పోరా. నా చెల్లికి వెళ్ళి చూస్తే నరికేస్తాను నిన్ను. ఏమండి ఎలా చూసుకున్నాడు నైట్? చాలా బాగా చూసుకున్నాడు. వాడి దగ్గర ఇంకా నగలు డబ్బులు చాలా ఉన్నాయి. ఓకే, ఆ డబ్బులన్నీ కొట్టేద్దాం, కాసేపు వాడితో ప్రేమగా నటించు అంతే. సరే, ఒక 4 రోజులు నేను రాను ఇంటికి. చెల్లి బావా, చెప్పురా. నిన్ను కాదురా బొకడా, మా బావ వేరే ఉన్నాడు. బావా, బావా బాగున్నావా? అనే ఎవడు పెళ్లి చూపులకి వచ్చాడు. ఎవరికి? ఇంకెవరికే? నీకే. అది నా పిల్లవరా? ఎవడరా పిల్లం? అన్నం పెట్టలేదు, పిల్లం ఎలా అయింది? నా పిల్ల మీరు చేస్తావరా? ఏంట్రా పెళ్లి చూపులకి వచ్చిన నా బావని కొడతావురా? నా బావని నా మొగ్గునే కొడతావు నువ్వు. అంతేనే మీ ఆడపిల్లలు. అన్నని కూడా చూడకుండా మొగుడికే కావాలంటారు కదా. పో పో, నీ మొగుడు తెలియదు. పో, ఇంకొద్దు. పో. వాడు 3 మారక ముందు నాకు పెళ్లి, నన్ను చేసుకోరా. పో. మా చెల్లిని హ్యాపీగా చూసుకుంటే అదే చాలు. ఏమండి, నేను రాఖీ కట్టలేదండి. మా అన్నయ్య ఊరు వెళ్ళిపోయాడు. ఓకే, రాఖీ కట్టించుకోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవును. ఇట్రా, నేను కట్టిస్తా. బావా ఇట్రా. మీ చెల్లి నీకు రాఖీ కడదామని వచ్చింది. మా చెల్లి? నా పెళ్ళాం. ఓకే 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 ఓకే. నీకు రాఖీ కడతానికి వచ్చింది. సార్, ఇప్పటిదాకా రాఖీ కట్టిన పేరుతో వాడు నన్ను ఆడుకున్నాడు, ఇప్పుడు మేడం నేను వాడితో ఆడుకుంటాను. అమ్మ రాఖీ కట్టమ్మా. కట్టు. కట్టావు. నా చెల్లి కళ్ళల్లో నీళ్ళేంట్రా? నా చెల్లిని ఏడిపిస్తావా? అంత భయపడుతున్నావేంట్రా? నీ పర్ఫార్మెన్స్ బావా. నా చెల్లిని బాగా చూసుకో. బాగా చూసుకుంటా బావా. చూసుకుంటాను కానీ ఇది చేసే పనికి నాకు చూసుకోబుద్ధి కావట్లేదు బావా. అదేం చేసింది? దీనికి 6 వారాలు నగలు కొనిస్తే ఇది తీసిపోయి యాజిటీజ్గా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇచ్చింది. పుట్టింటోళ్ళకి ఎవరికి? ఇంకెవరికి? దాని అన్నకి ఇచ్చింది. దాని అన్న ఎవరు? నువ్వే. 6 వారాలు నగలయ్యి. 6 వారాలు నగలయ్యి. 6 వారాలు నగలయ్యి. ఎందుకు ఇచ్చావు మీ అన్నకి తీసుకెళ్ళి? నువ్వే కదరా ప్రేమగా దానికి ఇచ్చావు కదా. నేను ప్రేమగా నా చెల్లికి 6 వారాలు నగలు పెట్టినప్పుడు నువ్వు నీ చెల్లికి 6 వారాల నగలు పెట్టాలి కదరా. అన్యాయం ఎవరిది? 6 వారాల నగలు వద్దు నాకు. ఎందుకు? ఇంకో 6 కలిపి 12 తీసుకొస్తే నేను ఇంటికి రా. అది నేను ఎలా తీసుకొస్తా అండి? మీ అన్న అడగవే పోయేది. పో అన్నా. ఆయన నగలిచ్చే ప్రసక్తే లేదు అసలు. అన్నా, నగలు కానివ్వకపోతే సూసైడ్ చేసుకుని నీ పేరు రాసేస్తా. ఏమండి, అది మీ పేరు రాస్తారు, సత్యతట్టే ఉంది, అది నగలేవండి. థ్యాంక్ యూ అన్నా. ఏమండి, కానీ ఒక డౌటే, ఇన్ని నగలు రోడ్డు మీద పెడితే దొంగలు తీసిపోతారు కదా. బీరువాలో పెట్టండి. బీరువా ఆడ పెట్టాలి? ఇంట్లో పెట్టండి. ఇంటి మీ అన్నకు రాసిచ్చావు కదా. అదెక్కడ రాసిచ్చిందిరా? నువ్వు ప్రేమగా దానికి రాసిచ్చావు కదా. నేను నా చెల్లికి రాసిచ్చినప్పుడు నువ్వు నీ చెల్లికి రాసియాలి కదా. నేను రాయను, అసలు నువ్వు నా చెల్లెరే కాదు. అన్నా, రాయకపోతే నీ పేరుతో పాటు దాని పేరు కూడా రాసేస్తా. ఏమండి, ఇంకా చల్లగా ఉందామండి. హ్యాపీగా ఉందాం. అన్నయ్య, ఉండటానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి నగలు లేవు, ఎవరు ఉంటే చూడన్నయ్య. చెప్పానా నీకు పెళ్లికి ముందే ఈ బికారోడు వద్దే. పోయి ఆ రోడ్డు మీద ఉన్నోడితోనే బతుకు. పో, ఇక నుంచి నా చెల్లి లేదు, చచ్చిపోయింది అనుకుంటా. పోవే పోవే పాపిస్తుందానా. ఏంటి వాడు ఇలా ప్లేట్ మార్చాడు? ఈ ఒక్క నెక్లెస్ పట్టు చీర వల్ల అడుక్కునే పరిస్థితికి వచ్చాం. ఇంకా నువ్వు నాకు వద్దు. బంగారం సార్, ఒక్క పట్టు చీర నక్లీస్ కోసం ఆగవే. సో ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏమో
Ma'am. బాగా చేశారు. హ్యూమరస్ గా ఉంది, క్లియర్ గా ఉంది, కన్ఫ్యూజన్ లేకుండా కంప్లీట్ వెల్ రిహర్స్డ్, క్లియర్ గా ఉంది. సో సూపర్. శివాజీ గారు. ఇమ్మో సార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. జనరల్ గా ఏంటంటే చాలా చోట్ల ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. రియలిస్టిక్ గా ఉంది, చాలా సరదాగా ఉంది. వెల్ డన్, వెల్ డన్. స్మార్ట్ ఇమ్మాన్యుల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. జడ్జెస్ స్మార్ట్ ఇమ్మాన్యుల్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 20 out of 20.